జగనన్నకి నేను ఒకటే కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఇలాంటి కుటుంబంని, అలాంటి దువ్వాడ శ్రీని, అలాంటి కుటుంబాన్ని ఇమీడియట్గా ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేసి అలాంటి వ్యక్తులకు పదవులు ఇవ్వకండి. నేను భార్యగా చెప్తున్నాను, నేను పార్టీ ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి. చాలా చెత్తగా బిహేవ్ చేస్తున్నారు. మేము ఎంత ఆలోచిస్తాం పార్టీ కోసం, మా మనోవేదన ఎందుకు పార్టీ ఆలోచించడం లేదు? మమ్మల్ని బయట పెట్టేసి ఎంత హీనంగా చూస్తున్నారు, కార్యకర్తల కోసం ఎంత వరస్ట్ గా మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్న తన తండ్రి, ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్న భర్తకి ఎగనెస్ట్గా మీరు టీడీపీకి సపోర్ట్ చేసుకొని మీ టీడీపీతో చేతులు కలిపి మీ టీడీపీకి ఓట్లు వేయమని చెప్పి పబ్లిక్గా ఎవరిని అడిగినా చెప్తున్నారు. ఈ ఆల్రెడీ మీరు కనుక్కున్నారు. మరి ఇలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి అందరి ముందు మీడియా ముందుకు వచ్చి మా నాన్న, మా మొగుడు, మరి అప్పుడేమయ్యాడు మొగుడు, అప్పుడేమయ్యాడు నాన్న, అప్పుడు లేదా మీకు? అప్పుడు బుద్ధి లేదా? అంటే రాజకీయాలు అయిపోయి, ఎలక్షన్లు అయిపోయి, టికెట్లు అయిపోయి, డబ్బులు అయిపోయి, అన్నీ అయిపోయి ఇప్పుడు ఏకలు లేక బికారోళ్ళు రోడ్ల మీద పడి ఇప్పుడు వచ్చి ఎవరి జీవితాలు తీస్తారు, ఎవరి కొంపలు తీస్తారు? మీరు యూజ్లెస్ ఫెలోస్. అప్పుడు ఏం చేశారు మీరు పార్టీకి? జగనన్న అప్పుడు జగనన్న ఏమయ్యాడు? అప్పుడేం జగనన్న సపోర్ట్ చేయలేదు? జగనన్నకి ఎందుకు యాంటీగా పనిచేస్తావు? నువ్వు పనిచేస్తున్నావు అసలు ఇంతవరకు ఈ లేడీకి అసలు పార్టీలోనే ఉంచకూడదు. ఇంత పబ్లిక్గా మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం, ఇంత పబ్లిక్గా మేము టీడీపీకి ఓట్లు వేసామని చెప్పిన ఏమని ఎలాగ ఉంచుతావు జగనన్న? నేను కూడా అడుగుతున్నాను. తనకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ ఇవ్వమని చెప్పండి. డిఎన్ఏ టెస్టులు కూడా చేయమని చెప్పండి. డిఎన్ఏ టెస్టులు తన పిల్లలు ఎవరితో పుట్టారు అనేది, దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమని. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. నా పిల్లల కోసం ఎందుకండి మాట్లాడాలి? ఆడపిల్లల కోసం నేను ఎందుకు నా పిల్లల కోసం ఎందుకు కామెంట్ చేయాలి? వాళ్ళు ఆడపిల్లలు కదా, చిన్నపిల్లలు. వాళ్ళకి అలాగైనా కామెంట్స్ చేసే సంస్కారం ఉందా? కొంచెం బుద్ధి ఉందా నీకు? యూజ్లెస్ ఫెలో. నువ్వు చదువుకున్నావా? నీ చదువు నీ సంస్కారం నేర్పించిందా? ఒక ఆడపిల్లలు 3 చిన్న పసిపిల్లలు, 4 సంవత్సరాల పిల్ల, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాల పిల్లల కోసం నువ్వు మాట్లాడుతున్నావు ఇంత నీచంగా? నువ్వు నోమోన్ తీసుకొని రా, నేను తీసుకొస్తాను. సవాల్కి ప్రతి సవాల్ చెప్పండి. వాణి సవాల్కి మాధురి ప్రతి సవాల్. వాణి 2 పిల్లలు DNA టెస్ట్ చేసి రిపోర్ట్స్ పట్టుకొని రమ్మానండి, నేను అప్పుడు టెస్ట్ చేసి పట్టుకుని వస్తాను.